తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాల్ని మరి ఈ విధంగా వీక్షిస్తున్న ప్రియులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని ఈ వాక్య పరిచయంలోనికి మనం వెళ్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మహా తండ్రి, మరొక దినము మా బ్రతుకుల్లో మీరు బహుకరించారు. ఈ సమయమున నా తండ్రి ప్రతి గృహాల్లో నాయన మీ నామమును బట్టి మీ కుమారుని బట్టి మిమ్మల్ని కీర్తించుచుండగా సేవించుచుండగా నాయన ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభు. మరి ఈ యొక్క పరికరం ద్వారా మీ మాటలు అనేకులకు వినిపించడానికి మీరిచ్చిన అవకాశాన్ని బట్టి కూడా స్తోత్రాలు. నా తండ్రి కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ కృపను మా అందరి పట్ల విస్తరింప చేయమని, మీ యొక్క జ్ఞానంలోని మా జీవితాలు సరిదిద్దుకునే అవకాశాన్ని మీకు మహిమార్థంగా మేము బ్రతకడానికి కృప చూపమని, తగిన శక్తిని జ్ఞానమును ఆరోగ్యాన్ని వివేకాన్ని మాకు అనుగ్రహించమని, వినిచున్న వారికి వినిబుద్ధిని పుట్టించి మీకు మహిమార్థంగా నడిచే అవకాశాలు ఇమ్మని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకునిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభు నామాన అందరికీ మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, గతించిన మరి 2 దినాలు ఈ ఫేస్బుక్ కార్యక్రమం మరి కొన్ని పరిస్థితులు బట్టి ఇవ్వలేక, మరి ఈ దినం మరలా మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి, దేవుని గురించిన జ్ఞానాన్ని మీకు వినిపించటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన మాట ద్వారా ఆయన కృప ద్వారా సంతోషిస్తూ ఈరోజు ఒక ప్రత్యేకమైన పాఠాన్ని మనం నేర్చుకుందాం. మరి ఆదికాండం అనేక విషయాలు మీకు చెప్పటం జరుగుతూ ఉంది. అనేక పాఠాలు కూడా మరి వివరించటం అనేది జరిగింది. అయితే మనకున్న కాలం తక్కువ, సమయం తక్కువ. అయితే వాటిని మరి మనం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలాసార్లు చెప్తూ ఉన్న మాటే, దైవజ్ఞానం అర్థం అవ్వాలంటే ముందు దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి, అలాగే గ్రంథాన్ని కూడా ధ్యానించాలి. ఎవరు చెప్పినా వినండి, మేలైంది చేపట్టండి. సత్యమేంటో అసత్యమేంటో మీకు తెలియాలంటే ముందు బైబిల్ మీకు అర్థం కావాలి. కనుక ఈ బైబిల్ ఒక గీటురాయి. ఎవరి బోధలైనా ఈ లేఖనాలకి సరిపోయేలాగా చూసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాడు. అలాగే మరి ఈరోజు కూడా కొన్ని సంగతులు మీతో పంచుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాం. ఆదికాండంలో క్లుప్తమైన చరిత్ర మరి వివరం ఇవన్నీ చెప్పడం జరిగింది వాడ గురించి. అట్లాగే మరి గత కాలం ఈ 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో భాషల గురించి వివరించటం అనేది జరిగింది. అయితే అది అనుకోకుండా మరలా కొంచెం ఆటంకం వల్ల మళ్ళీ అది ఆ కార్యక్రమం బ్రేక్ అయింది. అయితే ఈరోజు మరికొన్ని విషయాలు మీకు క్లుప్తంగా ఇవ్వటానికి నేను సిద్ధపడి ఉన్నాను. అందరూ కూడా మీ మనసులో దేవుని మీద పెట్టండి. గ్రంథాలు ఉంటే తీసుకుని చదువుతూ ఉండండి, లేదా ఒక నోట్ పుస్తకం తీసుకుని రాసుకోండి, లేదా రికార్డ్ చేసుకోండి. ఇందులో ఏమన్నా చెప్పిన మాటలు సందేహంగా ఉంటే మాకు తెలియపరచాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా తెలియపరుస్తున్నాడు. రైట్. ఆదికాండంలో ఎన్నో సంగతులు మీకు తెలియపరుచు వచ్చిన ఈ 10వ అధ్యాయంలో వంశావళి గురించి వివరణ ఉంటుంది. ఈ 10వ అధ్యాయంలో నోవహు గారి యొక్క వంశావళి గురించి వివరణ మనకు కనపడుతూ ఉంది. ఈ 11వ అధ్యాయం 1వ వచనంలో ఈరోజు ఈ పాఠ్యాంశ భాగంలోనికి మనం వెళ్దాం. భూమి ఎదంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను అన్నాడు. ఇక్కడ భూమి అంతటా ఒక భాష ఒక పలుకు ఉండేదంట అప్పటికి. తర్వాత కాలంలో 2వ వచనం నుంచి మనం చదువుతాం. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా సేనారు దేశమందు ఒక మైదానము వారికి కనపడెను. అక్కడ వారు నివసించి, మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని
ఒకరితో ఒకడు మాట్లాడుకునిరి. రాళ్లకు ప్రతిగా ఇటికీలను, అడుసులకు ప్రతిగా మట్టికెలను వారికుండెను. ఇది అంటే ఒక మైదానం చూశారు సేనారు దేశమందు. అక్కడ ఒక కట్టడ కట్టాలని ఒక ఏర్పాటు వీరందరూ కలిగి ఉన్నారంట. సరే, ఎందుకు కట్టాలనుకున్నారో అని మనం ఆలోచన చేస్తే 4వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. మరియు వారు మన భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందమును రెండని మాట్లాడుకునిచుండగా అని మాట మనకు కనబడుతూ ఉంది. ఇంతకే ఇలా ఆలోచనలు ఏంటంటే, ఒక పట్టణాన్ని కట్టుకుని ఇక్కడే మనం ఉండి ఈ పట్టణం వల్ల మనం మంచి పేరు సంపాదించుకోవాలి అని వీరు స్వనీతిని, స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. ఇక దేవుని ఉద్దేశాన్ని కూడా వీరు ప్రక్కన పెట్టినట్టు మనకు కనపడుతూ ఉంది. దేవుడు ఆది కాలంలో నోవాహు ముందున్న వారిని అందరినీ కూడా జలప్రళయం ద్వారా నాశనం చేశాడు. ఈ 8వ అధ్యాయంలో మరలా వీరిని శిక్షించకూడదు, శిక్షించటం వల్ల ఇలాగా వీళ్ళ మార్పు లేదు అని మరలా దేవుడు 9వ అధ్యాయంలో మరొక మాటనిచ్చి మళ్ళీ ఆశీర్వదించాడు. 9వ అధ్యాయంలో మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అన్న మాట వాడాడు ఇక్కడ. అంటే దేవుని వాగ్దానం, దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటంటే మరలా నోవాహు కుమారుల ద్వారా ఈ భూమిని నిండించాలి అని అన్నట. అంటే భూమి అంతటా కూడా దేవుని ప్రజలు దేవుని ఎరిగేవారుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అయితే భూమిని నిండించండి అనే మాట వాడాడు ఆయన. కానీ 11వ అధ్యాయంలో వీరు మనం ఎక్కడికి వెళ్ళకుండా ఎక్కడే ఉండాలి అని ఒక మాట ఆలోచన చేస్తారు. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే అంతా విస్తరించాలి, కానీ వీరు మనం ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడే ఉండాలి అన్న ఒక ఆలోచన. తర్వాత అక్కడ ఒక మాట ఉంది, ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని అంటున్నారు ఇక్కడ. ఈ పట్టణాల పిచ్చి ఆది కాలం నుంచి ఉంది. ఈ పట్టణాల యొక్క మక్కువ ఆది కాలం నుంచి ఉంది. ఒకసారి సేనారు దేశం అనే మాట మనకి ఇందాక కనపడుతూ ఉంది. ఆ సేనారు దేశం ఏదో కాదు, బాబేలు గోపురమే. ఆలోచించాలి, ఆ సేనారు దేశం బాబేలు గోపురం అని దైవ లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి. అయితే ఈ కట్టడ అప్పటికే ఈ భూమి మీద ఈ కట్టడాలు కలిగి ఉన్నారు. నిమ్రోదు కాలంలో అక్కడ అనేక పట్టణాల రాజ్యాన్ని ఆయన విస్తరించినట్లు మనకి కనపడుతూ ఉంటుంది 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే. సరే, ఇప్పుడు వేరే పట్టణాలు కట్టాలి అనుకున్నారు, రైట్. తర్వాత ఏమనుకున్నారో, పేరు సంపాదించుకుందాం అని అనుకున్నారట. ఒకసారి దానియేలు గ్రంథంలో కూడా మనం ఒక మాటను చూద్దాం. దానియేలు గ్రంథం చూద్దాం. 4వ అధ్యాయములో 30వ వచనం చదువుదాం. చూద్దాం. రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరుచుటకే నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునెను. అక్కడ ఆయన మాట అంతా కూడా నా అనే పదం ఎక్కువ వాడాడు. నాది, నా పట్టణము, నా నగరము, నా ప్రభావము, నా రాజధాని, నేను అంటే పదం వాడాడు అక్కడ. ఇది చాలా ఆలోచించవలసిన విషయం. మనం దైవలేఖనం కీర్తన గ్రంథంలో మనం అందరూ కూడా చదివే మాట, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం అన్నారు. అంటే ఇల్లు కట్టొచ్చా అంటే కట్టుకోవచ్చు, కానీ అది ఎవరు కట్టించాలయ్యా అంటే దేవుడు కట్టించాలి. తర్వాత
యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకునియుండుట వ్యర్థమే అన్నాడు. అంటే పట్టణాన్ని కూడా ఏం చేయాలైనా కాపాడాలి. అంటే దేవుడు పట్టణాన్ని కాపాడాలి, దేవుడే మన అందరికీ కూడా కాపుదలగా ఉండాలి. కానీ ఇక్కడ వీరి ఆలోచన చూస్తే వారు తమ సొంత నిర్ణయాలు తీసుకోవటం అనేది మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 25వ వచనంలో మాట ఉంటుంది. తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. వేరుగా అన్నమాట అంటర్లైన్ చేసుకోండి. వేరుగా అన్నమాట తనకు తానే విరోధముగా వేరుపడిన అంటే సెపరేట్ అన్నమాట. ఆ రాజ్యంలో ఒక ప్రత్యేకత. వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు అన్నట్టు. అంటే తనకు తానుగా వేరుగా ఉండే స్థితిని ఆలోచన చేస్తుంది. అది ఏ పట్టణమైనా లేదా ఏ యొక్క ఇల్లు అయినా అది నిలబడే అవకాశం అయితే లేదు అని చెప్పడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథంలోనే 18వ అధ్యాయంలో 1వ వచనం, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు అంటాడు ఇక్కడ. అంటే నేను సెపరేట్గా ఉండాలనుకున్నవాడు స్వేచ్ఛను కోరతాడట. అందుకని ఆలోచించాలి. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అన్నమాట ఇక్కడ చెప్తున్నాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో. ఈ లోకంలో కూడా ఈ విచిత్రమైన మనస్తత్వాలు కలిగిన వారు ఉన్నారు. ఒకటి, దేవునికి వేరుగా ఉండే పరిస్థితి ఎవడైనా ఉన్నాడు అంటే ఖచ్చితంగా వాడు నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. ఆనాడు వేరుపాటు అనేది మనం ఆవమ్మ నుంచి ఆదాము నుంచి మనం చూస్తూ ఉన్నాం. అలా వేరుపడిన ప్రతి ఇల్లు పాడైపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక పట్టణాన్ని కట్టుకుని అంటే దేవునికి వ్యతిరేకంగా ఒక పట్టణాన్ని కట్టుకుని ఎక్కడే ఉందో మంచి పేరు సంపాదించుకుందాం అని దేవునికి వేరుగా ఉండి వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ వారు ఎందుకంటే స్వేచ్ఛ కావాలి, దేవునితో మాకు పని లేదు, మాకు స్వేచ్ఛ కావాలి అని. అలాగే ఈరోజు కూడా దేవుని సన్నిధిలో కూడా మరి అందరితో ఒక విధానం అయితే కొందరు ప్రత్యేకంగా ఉంటారు. ఆడు కలవనివ్వడం, అతడు పాడేవాడిని పాడినవ్వడం, అతడు దేవుని పని చేయుడు చేసేవాడిని చేయనివ్వడం. ఇలాంటి వారు కూడా నేటి దైవ సన్నిధిలో కూడా క్రైస్తవులని చెప్పుకునే వారు కూడా బహు ఎక్కువగానే కనబడుతూ ఉన్నారు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ప్రస్తుతం బాగుంటుంది. అందుకే అక్కడ అన్నాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. జ్ఞానానికి విరోధి అయ్యాడంట. జ్ఞానం ఎవరిదే? దేవునిది. అంటే ఇప్పుడు ఎవరికి వ్యతిరేకుడయ్యాడైనా? దేవునికి విరోధి అయ్యాడు. ఇందాక మనం మాట స్వేచ్ఛానుసారంగా తిరుగుతున్నాం అనుకోండి, స్వేచ్ఛ ఎక్కడుందే? లోకంలో ఉంటుంది. నువ్వు లోకంలోకి వెళ్ళిపోయావు అనుకోండి, దేవుని జ్ఞానాన్ని విడిచిపెట్టావు అనుకోండి, దేవుని సన్నిధి నువ్వు గమనించలేదనుకోండి, దేవుణ్ణి నువ్వు సేవించలేదనుకోండి, నువ్వు లోకంతో ఉంటావు. లోకంతో స్నేహము, దేవునితో వైరం. ఆలోచించే ఈరోజు కూడా ఇప్పుడున్న పరిస్థితులు కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మనం ఎక్కువగా దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి, మన కుటుంబాలు బాగు చేసుకోవాలి, మన జీవితాలు బాగు చేసుకోవాలి అన్న ఆలోచన బహు తక్కువ మంది ఈరోజు భక్తుల్లో ఉంది, ఎక్కువ మందిలో లేదు. ఎందుకంటే ఆదివారం ఆరాధన ఎలా మానాలి అనుకునేవారు కూడా ఉన్నారు. దానికి కారణాలు బోర్డు చెప్తారు. ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడు వినియోగించుకోలేనివాడు అవకాశం లేనప్పుడు ఎలా వినియోగించుకుంటాడు? అందుకే కొంచెంలో నమ్మకం ఉన్నవాడు ఎక్కువలో నమ్మకం ఉంటాడని చెప్పాడు. మనకున్న అవకాశం, ఆ అవకాశంలో దేవునితో నేను ఎలా దగ్గర అవ్వాలి, దేవుని యొక్క జ్ఞానం ఎలా తెలుసుకోవాలన్న ఆలోచన కలిగి ఉండాలి తప్ప నేను దేవునికి దూరంగా ఉండి దేవునికి వ్యతిరేకంగా ఉండి నేను ఫలించాలనుకోవడం వారి యొక్క అజ్ఞానం. ఇలాగే వీరు కూడా పట్టణం కట్టి ఇలాగా పరిస్థితులు ఆలోచన చేసి ఉన్నారు, అక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ గమనించాలి, ఎప్పుడు కూడా
దేవుడు ప్రారంభంలో పని చెడగొట్టడండి. ప్రారంభంలో పని చెడగొట్టడం ఎందుకు అంటే ఎప్పటికైనా మారుతాడేమని కొంచెం సమయం ఇస్తాడు, అవకాశం ఇస్తాడు. కానీ సమయం అవకాశం ఇచ్చినప్పుడు వారు ఏమనుకుంటారయ్యా అంటే, నేను దేవుని దూరంగా ఉండటం వల్ల నాకు లాభం కలిగింది. ఆలోచన చేయండి. కీర్తన 73వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ ఒక భక్తుడు అలాగే ఆలోచించాడు. నేను ఇంత నీతిగా ఉన్నా నాకు లాభం లేదు, నీతి లేనివాడు బాగున్నాడు అన్నాడు. దేవుని విడిచిపెట్టేవాడే భక్తిహీనుడు, దేవునితో నడిచేవాడే నీతిమంతుడు, భక్తుడు. అట్లాగే దేవునికి దూరం అయిపోయి ప్రతి వాడు కూడా చాలా బాగుంటాడండి, చాలా అభివృద్ధిలోకి వస్తాడు. కానీ అదే లేఖనం చెప్పాడు, వారిని నీవు కాలు జారే చోటే పెట్టి ఉన్నావు అన్నాడు. అంత పట్టణం కట్టారు, అక్కడి నుంచి కింద పడితే ఏంటంటారు పరిస్థితి? గోపురం పైకి లెక్కలు కట్టేశారు, కట్టేద్దాం ఉన్నారు, అక్కడి నుంచి కింద పడితే వాళ్ళ పరిస్థితులు ఏంటి? అలాగే మన ఆలోచనలు కూడా ఎక్కడెక్కడికో దేవుని మించి ఆలోచన చేస్తాం, మళ్ళా కిందకు సతికిలు పడుతూనే ఉంటాం. ఇక్కడ మనం ఆలోచన చేసాం 11వ అధ్యాయంలో ఇలాంటి సొంత ప్రయత్నాలు ఎలా చేశారు. దేవుడు ఊరుకుంటాడా? ఆలోచన చేయండి. ఇలా దేవుడు ఊరుకుంటాడంటే ఊరుకోవడం. మీకు మరలా చెప్తున్నాను, ప్రతి కాలంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన కృప ఉంది. ప్రతి కాలంలో కూడా దేవునికి వ్యతిరేకంగా పడి ఉన్న ప్రతి వాడిని కూడా, ప్రతి పట్టణాన్ని కూడా ఆయన నాశనం చేశాడు. అదే ఆయన న్యాయమైన తీర్పు. నీతిమంతులను కాపాడుతూ ఉండేవాడు, అనీతిమంతుల్ని శిక్షిస్తూనే ఉండేవాడు. కనుక మరి మనం నీతిని అనగా దేవుని మాట ప్రకారంగా నడిస్తేనే మనకు కాపుదల. సరే, ఈ 11వ అధ్యాయంలోకి అప్పటి వరకు ఒక భాష ఉంది. తర్వాత కాలంలో దేవుడు ఏం చేశాడు అంటే, వారిలో వారికి అర్థం కాకుండా భాషలను తారుమారు చేశాడు. అంటే భాషలు సృష్టించి వారిని ఏం చేశాడయ్యా అంటే తారుమారుగా చెదరగొట్టేశాడట ఆయన. అప్పటి వరకు ఒకే భాష, ఒకే పలుకు ఉండేది. ఇప్పుడు ఏమయ్యారంటే వారి మాట వీరికి అర్థం కాకుండా, వీరి మాట వారికి అర్థం కాకుండా భాషలో దేవుడు సృష్టించినట్టు మనకి ఇక్కడ 11వ అధ్యాయం గ్రంథస్థం మనకు ఆధారం ఉంది. రైట్. ఇక్కడ ఇందాక చెప్పాను, బాబేలు గోపురం అన్నారు, బబులోను. ఆది కాలంలోనే బాబేలు గురించి ఉంది. మరొక పేరు ఏంటయ్యా అంటే సేనారు దేశం అని మాట ఉంది. మరలా ఆ దేశంలో ఉన్న నెబుకద్నెజరు గురించి మాట్లాడుతున్నప్పుడు కల్దీయుడు అనే మాట ఉంటుంది, ఆయనకి కల్దీలు అనే మాట ఉంటుంది. బబులోను, సేనారు, కల్దీలు, ఈ మూడు ఒకటే. ఆలోచించాలి. అట్లాగే ఎందుకంటే మీరు ఎప్పుడైనా వాక్యం చదివినప్పుడు సేనారు అంటే ఏదో దేశం అనుకుని ఆలోచించాలి. ఇలాగా రకరకాల ఆలోచనలు వస్తాయని నేను ఈ మాట చెప్తున్నాను. సరే, ఇక్కడ మన 11వ అధ్యాయం చూస్తే వీరు దేవుడు వారిని చెదరగొట్టడానికి భాషలు సృష్టించి వారిని చెదరగొట్టడం జరిగింది. ఆ తర్వాత వారు చెదిరిపోయారు, ఆయా దేశాలకు వెళ్ళారు. ఆయా దేశాల్లో వారి యొక్క భాషలతో వారి జీవన విధానాలని గడపటం అనేది మనం చూస్తూ ఉంటాం తర్వాత కాలంలో. అయితే మనకు 12వ అధ్యాయంలో మన అబ్రహాం గారు పరిచయం అవుతారు. 12వ అధ్యాయంలో అబ్రహాం గారికి హెబ్రీయుడు అనే పదం ఒకటి ఆయనకి పిలవడం జరుగుతుంది. ఈ హెబ్రీయుడు అనే మాట ఎక్కడి నుంచి పిలవడం జరిగిందయ్యా అంటే, ఆది కాండం 10వ అధ్యాయం 21వ వచనంలో ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడు, పెద్దవాడైన యాపేతు సహోదరుడు షేము కూడా సంతానం పుట్టెను అంటాడు ఇక్కడ. అంటే షేము సంతానం నుంచి వచ్చినవాడు ఎవరయ్యా అంటే ఏబేరు. ఇప్పుడు ఆ షేము సంతానములోంచి వచ్చిన వాడే అబ్రహాం గారు. అందుకని ఈ హేబేరు అంటే ఏబేరీలు హెబ్రీలుగా, తర్వాత కాలంలో హెబ్రీ భాషగా మనకి పూర్వీకులు మాట్లాడినట్టు మనకు కనపడుతూ ఉంటుంది. అంటే ఇశ్రాయేలు వారు హెబ్రీ భాషలో మాట్లాడేవారు, వారి స్వభాష అది. రైట్. మరి భాషలతో అనేకులు ఏమయ్యారు, చెదిరిపోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత కాలంలో కొన్ని విషయాలు మీ ముందు నేను పెడుతున్నాను, దయించి అర్థం చేసుకోండి. తర్వాత కాలంలో మనకి బైబిలు హెబ్రీ భాష, అరమిక్ భాష, గ్రీకు భాష, 3 భాషల్లో బైబిలు మనకి వాక్య మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. అయితే మనకు ఇప్పుడు తెలుగులోనే ఉంది. అప్పుడైతే పాత నిబంధన హెబ్రీలో ఉండేది. ఆ తర్వాత కాలంలో గ్రీకు, అంటే మొత్తం అంతా గ్రీకులోనే రాయబడ్డది తర్జుమా చేసినప్పుడు. హెబ్రీ, అరమిక్, గ్రీకు ఈ 3 భాషల్లో
వాటి బైబిల్లో ఉన్న అర్థాలు మనకి అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి. సరే, పాత నిబంధన మాత్రం హెబ్రీలు, ఇశ్రాయేలు వారి యొక్క స్వభాష హెబ్రీ కనుక హెబ్రీలో రాశారు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే అరామిక్ భాష అనే మాట మనకు కనబడుతుంది. దీన్ని ఆరాం భాష అన్నారు, సిరియా భాష అన్నారు. ఒకసారి రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం. ఇక్కడ మనం ఒక మాట చూస్తే మనకు అర్థమవుతుంది. 26వ వచనం, ఇల్కియా కుమారుడైన ఎల్యాకీము, షెబ్నా, యోవాహు అనువారు చిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియును అన్నారు. ఏ భాష అంట? సిరియా భాష మాకు తెలుసు గనుక దానితో మాట్లాడము. ప్రాకారం మీదనున్న ప్రజలకు వినికిడిలో యూదుల భాషతో మాట్లాడుకోమని రబ్షాక్తో అన్నారట. వీరు ఆలోచించాలి. ఈ ఆనాటి దేవుని యొక్క భక్తులు వారు చెప్పారంట. అక్కడ హిజ్కియా గారికి, రబ్షా గారికి మాటల ప్రత్యుత్తరం జరుగుతుంది దూతల ద్వారా యుద్ధానికి. అయితే ఆ కాలంలో ఈ మన హిజ్కియా దగ్గర ఉన్న దూతలు వెళ్ళి వారు అంటున్నారు, మాకు సిరియా భాష తెలుసు అన్నారు. వారు యూదులే, వారికి హెబ్రీ భాష తెలుసు. అయితే యూదుల భాష అన్న హెబ్రీ భాష అన్న ఒకటే. ఇప్పుడు మా భాష మాకు తెలుసు కనుక మా భాషలో మాట్లాడుకో, ఎందుకంటే పక్కన వారు వింటారు కనుక మాకు సిరియా భాష తెలుసు, అంటే మీ భాషలో మాట్లాడండి మాకు తెలుసు అని వారు అంటున్నారు. వారేమన్నారంటే కిందకి వెళ్తే యోధా భాషలోనే మాట్లాడినట్టు మనకు 28వ వచనంలో ఈ మాట మనకు కనపడుతూ ఉంది. అంటే అప్పటికే మనకి ఈ భాషలు అనేవి ఆయా దేశాల్లో ప్రజల దగ్గర ఈ భాషలు అనేవి మనకు కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు నెహెమ్యా గ్రంథంలో మాట మీకు చూపిస్తాను. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. ఆ దినములలో అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకున్న కొందరు యూదులు నాకు కనపడిరి అని నెహెమ్యా చెప్తున్నాడు. అంటే చెర నుండి వచ్చిన తర్వాత వీళ్ళు యూదులు కొందరిని ఎవరు చేసుకున్నారంట? అష్టోదులో ఉన్న స్త్రీలను వివాహం చేసుకున్నారు, అంటే అన్య స్త్రీలు వివాహం చేసుకున్నారు. 24 వచనం, వారి కుమారులలో సగము మంది అష్టోదు భాష మాట్లాడువారు. ఆలోచించాలి, ఏ భాష మాట్లాడుతున్నారట? అష్టోదు భాషలో మాట్లాడువారు. వారు ఆయా భాషలు మాట్లాడువారు కానీ యూదుల భాష వారిలో ఎవరికి రాదు. అంటే కడకి ఏమైందయ్యా అంటే సొంత భాషను మర్చిపోయారు, పరాయి భాషను నేర్చుకున్నారట. ఇప్పుడు దానికి ఆయన కోపపడి కొట్టి ఈ అన్ని విషయాలు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. అంటే యూదులు ఖచ్చితంగా యూదుల భాషలో మాట్లాడాలి, కానీ యూదుల కుమారులు అష్టోదు భాష తప్ప యూదుల భాష మర్చిపోయారట. ఆలోచన చేయాలి. అలాగే మనం కూడా ఎప్పుడైనా సరే మనుషులు కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడున్న భాష నేర్చుకుని ఎక్కడున్న భాషను విడిచిపెడతారు. అలాగే యూదుల భాష హెబ్రీ భాష మాతృభాషది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ మాట మనకు కనపడుతూ ఉంటుంది బైబిల్లో. రైట్, ఇప్పుడు ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కాలంలో గ్రీకు భాష మనకు కనపడుతూ ఉంటుంది. గ్రీకు భాష అపోస్తుల కార్యాలు మనం చూసినట్లయితే గ్రీకు భాష ఇక్కడ మనకు పదం కనపడుతుంది. చూడండి, ఇక్కడ ఒక మాట మీకు చూపిస్తాను. 21వ అధ్యాయము 37వ వచనం, వారు పౌలును కోటలోనికి తీసుకుని పోవనై ఉండగా అతడు పై అధికారిని చూచి నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాడు. అందుకతడు గ్రీకు భాష నీకు తెలియనా అని అడిగాడట. పౌలు గారిని ఏమని అడుగుతున్నాడు? గ్రీకు భాష నీకు వచ్చా అని అడిగాడట. ఆ తర్వాత కిందకు వెళ్దాం. ఈ 40 వచ్చు, అతడు సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలబడి జనులకు చేసైగ చేసి వారు నిష్పద్ధంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లనెను అన్నాడు. 22 మొదటి వచ్చు, సహోదరులారా, తండ్రులారా,
నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము ఆలకించుటి. అతడి హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దంగా ఉండిరి. అప్పుడు అతడు ఎలాగూ చెప్పసాగాడు అంటాడు. అంటే ఇప్పుడు హెబ్రీ భాష ఎవరిదయ్యా అంటే యూదులది. ఆయన గ్రీకు భాష నీకు వచ్చా అని అడిగాడు అధికారి. ఈయన హెబ్రీ భాషలోనే మాట్లాడుతున్నాడు. అంటే అప్పటికి గ్రీకు భాష అనేది కూడా ప్రాచుర్యంలో ఉంది, బాగా విస్తరించి ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎప్పుడైతే హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడో వీళ్ళంటనే కూడా వీరంటనే కూడా ఆశ్చర్యపడి రైట్ అని వీరు ఆలోచన చేసుకుని కొంచెం వింటున్నారు. నిశ్శబ్దంగా వాక్యాన్ని విన్నట్లు మనకు అక్కడ కనపడుతూ ఉంది. ఒకసారి అదే అపోస్తుల కార్యాలు మనం మరో మాట కూడా చూస్తే మనకి ఇక్కడ ఓకే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 27వ వచనం. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయములో అతన్ని చూచి సమూహం అంతటిని కలవరపరిచి అతని బలవంతముగా పట్టుకొని, ఇశ్రాయేలులారా సహాయము చేయరండి అన్నాడు. ఇక్కడ ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకు విరోధముగా అందరికీ అంతటా బోధించుచున్నవాడు వీడే. ఇప్పుడు చూడండి, మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయములోనికి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేశారంట. అంటే ఎవరు తీసుకుని వస్తున్నామని చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. ఎవరు తీసుకుని వస్తున్నామని చెప్తున్నాడు ఇక్కడ. అక్కడ ఉన్నవారు ఏం చెప్తున్నారట ఆలోచన చేయాలి. గ్రీసు దేశస్థులను దేవాలయాన్ని తీసుకుని వస్తున్నారని చెప్పడం జరిగింది. ఇక్కడ అంటే గ్రీసు దేశస్థులు ఎవరయ్యా అంటే అన్యులు. ఆలోచించాలి, హెబ్రీలు, ఇశ్రాయేలు వారు. కనుక ఈ పౌలు ఎవరితో ఉంటున్నాడయ్యా అంటే ఈ గ్రీసు దేశస్థులతో కూడా ఉంటున్నాడు ఈయన. అందుకు ఓ మాట మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలోనే మొదట వచ్చును. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చును. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉన్నాడో, తిమోతి గురించి మాట్లాడుతూ, అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అంటే తిమోతి గారి తల్లి ఏమో యూదురాలు. తర్వాత అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లోస్త్రాలో ఇకోనియాలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఎవరో తిమోతి. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశములోను యూదులకు అందరికీ తెలియనంట. అంటే తిమోతి గారి తండ్రి గ్రీసు దేశస్థుడు అంటే అన్యుడు. అది సంగతి అందరికీ తెలుసంట. ఆ ప్రదేశంలో యూదులందరికీ తెలియను గనుక వారిని బట్టి అతని తీసుకుని సున్నతి చేయించెను. అంటే సున్నతాచారం ఎవరిదే? యూదులది. ఖచ్చితంగా 8వ దినమున ఖచ్చితంగా సున్నతాచారం అనేది యూదుల యొక్క మరి ఆచారం అది. మరి తిమోతి గారి తండ్రి గ్రీసు దేశస్థుడు, అన్యుడు అనమాట. అందుకని ఈ తిమోతికి సున్నతి చేయించాల. కానీ అక్కడున్న వారిని బట్టి పౌలు గారు ఏం చేశారయ్యా అంటే మళ్ళా సమస్య వస్తుంది. పౌలు నా పరిచారంలో ఉండాలి అంటే మళ్ళీ ఈ సున్నతాచారం వస్తుంది. అందుకని సున్నతి చేయించాడు. ఇప్పుడు ఆలోచించాలి, సున్నతి చేయించాడు. ఇప్పుడు అదే పౌలు అన్నాడు సున్నతి వల్ల మేలేం కాదు అని. ఆయన కూడా సున్నతే కాదని ఖండించినాడు ఆయన. కానీ అక్కడ ఉన్న వారి దృష్టిలో పెట్టుకుని చేస్తున్న సేవ ఇది. అంతేగాని సున్నతి చేయించుకోవటం వల్ల రక్షణ మాత్రం పౌలు గారు బోధిస్తారు అక్కడున్న వారిని బట్టి అన్నమాట. ఇప్పుడు ప్రజల్లో వచ్చిన ఇది ఏంటంటే ఇలాంటి గ్రీసు దేశస్థులతో కూడా పౌలు ప్రయాణం చేసి దేవుని పనిని, దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నారని ఇందాక వాళ్ళు తీసుకుని వచ్చారు. మనం చదువుకున్నది అదే. ఈ స్థలాన్ని అపవిత్రపరుస్తున్నాడు, గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకుని వచ్చి. అంటే ఒకటేనంటే పట్టుకునేవాడు ఏదో రకంగా పట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు, జ్ఞానమైనా సరే. ఆనాటి కాలంలో పౌలు గారు వాక్యం చెప్తుంటే అక్కడ ఉన్న గారిడివాడు కూడా చూసి ఏం చేసేవాడు, ఎదిరించేవాడు మాటలకే.
అట్లా ఈరోజు కూడా దేవుడి మాటలు చెప్తుంటే ఎదిరించేవారు ఉన్నారా తప్ప నేర్చుకునేవారు లేరు. అట్లాగే ఏది పట్టుకుందామా అని ఆలోచించేవారు ఉన్నారు, ఏది పట్టుకుందామా అని ఆలోచించేవారు ఉన్నారు. ఈరోజు ఒక మాట సభాముఖంగా నేను అంటే మీకు అర్థం ఎలాగో చూస్తున్నారు కనుక ఫేస్బుక్ ద్వారా చెప్తున్నాను. ఫేస్బుక్ అనేది అందరూ చూస్తున్నారు, అందరూ వింటున్నారు, అందరూ గ్రహిస్తున్నారు. ఇది అందరికీ ఏమవుతుందయ్యా అంటే స్ప్రెడ్ అవుతుంది. అయితే ఓకే, మీకు కలిగిన జ్ఞానాన్ని చెప్పండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఒకవేళ ఏదైనా సందేహం ఉంటే మీరు తీర్చండి, తప్పు లేదు అది. కానీ ఈరోజు ఎలాగుందయ్యా అంటే ఈ ఫేస్బుక్ ద్వారా వివాదాలు ఎక్కువ పెట్టుకుంటున్నారు. యేసుక్రీస్తు ఆరాధనకు అర్హుడా కాడా ఆలోచించాలి. మళ్ళీ దీనికి ఒక ఆయన ఒకలా పెడతాడు, మరొక ఆయన ఒకలా పెడుతున్నాడు. ఇలా పెట్టుకుని ఏమవుతుందయ్యా అంటే మీ ఇద్దరికి వచ్చిన ఆలోచన అందరి మీద రుద్దేస్తున్నారు. మీ ఇద్దరికి ఎందుకంటే మీ ఇద్దరిలో ఇద్దరు కూడా ఒకటెవరు ఆలోచించండి. పట్టుకూడదు మూడే కాలు ఆయన అంటాడు, పట్టుకూడదు మూడే కాలు అని ఆయన అంటాడు. మీ ఇద్దరికి వచ్చిన వాదన ఏం చెయ్యాలయ్యా అంటే మీరిద్దరు కూర్చుని మాట్లాడుకోవాలి. బయటది అనవసరం, అది బయటది అనవసరం. దానివల్ల ఏమవుతుందయ్యా అంటే భక్తి చేసేవారి విశ్వాసం కూడా సన్నగిలుతుంది. ఎందుకని అయితే ఎంతకాలం చేసిన భక్తి కరెక్ట్ కాదా అనుకుంటాడు. అయితే నేను అనేది ఏంటి, సత్యం చెప్పొద్దా ఖండించొద్దా అని అనుకోవచ్చు, ఓకే చెయ్యొచ్చు, అది నేను మరో భావం చేస్తా. దానికి విధానం వేరుంది. ఇప్పుడు ఇంట్లో భార్య తప్పు చేస్తే ఇంట్లోకి మందలించు, రోడ్డు ఎక్కువ ఆలోచించాలి. అలాగే సమస్య ఏదైనా ఉందా, సమస్యను నువ్వు అతనికి చెప్పాలనుకున్నప్పుడు కూర్చోబెట్టి మాట్లాడుకోండి. కానీ మనలో ఉన్న పాండిత్యం అతను బట్టి ఇంకో అందరికి తెలియాలని మీకు మీరు మహిమ పొందుకోవాలన్న ఉద్దేశంలోనికి వెళ్ళకండి. దానివల్ల దేవుడికి అవమానం కలుగుతుంది. ఆలోచించాలి. ఎందుకంటే ఆది కాలం నుంచి సమస్య ఉంది, సత్యము అసత్య బోధలకు పరిస్థితులు ఉన్నాయి. కానీ సమాజంలో మనం ఉన్నాం, ఏ మాటలు మాట్లాడాలి ఆలోచించండి. నీ మాటలోను నీ ప్రవర్తనలోను ఇవన్నీ చెప్పాడు. మరి ఇంక పట్టుకున్నది అదే ప్రసంగం, ఇంకా చూస్తున్న ప్రసంగం అదే. ఇంక అంతకంటే ముందుకు వెళ్తలేదు, వెనక్కి వెళ్తలేదు. ఇంకా ఆ రిఫరెన్స్లే. అయ్యో ఇలా ఎన్నో ఉంటాయి. ఇప్పుడు పాత నిబంధన కాలంలో అబ్రహాం అంతటోడు దేవదూతకు నమస్కారం చేశాడు, పాదాల మీద పడ్డారు దేవదూతలకే. ఆలోచించాలి, వాళ్ళ పాదాల మీద పడిన సందర్భాలు ఉంటాయి. మరి దూతల మీద పాదాల మీద క్రొత్త నిబంధన క్లారిటీ చేశాడు. ప్రకటన గ్రంథంలో యోహాను పడబోతాడు, అయ్యా నేను నీ వంటి సహదాసుడును, ఆయనకి తప్ప ఇంకెవరికి నమస్కారం. అట్లా కొన్ని భావాలు గ్రహించటం వేరుగా ఉంటాయి. కానీ సమస్యను మాత్రం నలుగురిలో చెప్పుకోవటం అనేది దేవుని నామానికి అవమానం. ఇది నా హితోపదేశమే తప్ప ఎవరిని తక్కువ చేయాలని మాత్రం కాదు. కనుక ఏదన్నా మీకు వారికి ఏదైనా ఒక వాక్యం బట్టి సమస్య ఏదైనా ఉంటే ఆయన నెంబరు మీ నెంబరు కూర్చుని ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోండి. ఆలోచన తప్పులేదు అది. కానీ మీకున్నది ఏదో అందరికి చెప్పాలని, అందరికి ఉన్నది మీకు చెప్పాలని కాదు. ఓ పాఠాలు చెప్పండి. ఇంక ఇదే సమస్య, ఇదే పరిస్థితి కనుక ఇది కరెక్ట్గా కాదని నా భావం. ఓకే, ఇప్పుడు అపోస్తుల కార్యాల్లో కూడా ఎలా ఉన్నారంటే ఏ విధంగా పట్టుకుందామని చూశారు, దొరికాడు. ఆ తర్వాత 29వ వచనంలో చూడండి, చూడండి. ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితో కూడా పట్టణంలో అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతను తీసుకుని వచ్చినని ఊహించేసుకున్నారనమాట. అంటే ఎఫెసీయులతో ఉన్నాడు, ఎఫెసీ అంటే అన్యులతో త్రోఫిము ఉన్నాడు తిరగడం చూసాం కనుక ఖచ్చితంగా వారు అన్నమాట నిజమే. ఎందుకంటే పౌలు గ్రీసు దేశస్తులతో అన్యులతో తిరుగుతున్నాడు అన్నది వారు ఊహించేసుకున్నారు. అలాగే చాలామంది ఊహించేసుకుంటారు ఈరోజు కూడా. సరే, అలాగే ఈరోజు కూడా వాక్యం చెప్తుంటే నా కోసం అన్నాడు అని ఊహించేసుకుంటాడు. వాక్యం చెప్తుంటే నా కోసం అన్నారు, ఈ ఊహ ఎక్కువైపోయింది. వాక్యం చెప్తున్నారు, అయ్యో అందరూ దాన్ని నేను సరిపోతలేదేమో, నా జీవితం సరిదిద్దుకోవాలన్న ఆలోచన లేదు. నా కోసం అంటే నీ కోసం ప్రత్యేకించి గ్రంథం చెప్పాలన్నమాట. సరే, ఇలాంటి మనస్తత్వాలు కలిగిన వారు కూడా ఉన్నారు. సరే, ఇక ముందు మన పాయింట్కి వెళ్దాం. ఇలా ఆది కాలంలోనే మనకి ఈ సంగతులు కనపడుతూ ఉన్నాయి. ఆలోచన చేయాలి. అంటే అప్పటికి భాషల పరిస్థితులు ఉన్నాయి, ప్రాచుర్యాలు ఉన్నాయి, భాషలు బట్టి కూడా మనుషులు ఎంచేవారు. ఆలోచించాలి. ఇవన్నీ కూడా మనకి కనపడుతూ ఉన్నాయి. అలాగే యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో
ఇక క్లుప్తంగా మనము లేఖనాల్లోకి వెళ్ళిపోద్దాం. 18వ వచనం, వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నాయి. అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదరు, వారు వచ్చి నా మహిమను చూచెదరు. అంటే యేసు ప్రభు కాలంలో, తర్వాత కాలంలో ఈ భాషలు మాట్లాడే వారు అందరినీ కూడా సమకూరుస్తారన్న ప్రవచనం మనకి కనపడుతూ ఉంది. అలా మనం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ 4వ వచనం, ఏ పరిశుద్ధాత్ముడు వచ్చి ఆ 12 మంది మీద వ్రాలగా అన్న మాట ఉంటుంది. 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలు అంటే యూదులకి ఏమొచ్చు? వారి స్వభాష తెలుసు, హెబ్రీ భాష తెలుసు, వారి సొంత భాష తెలుసు. కానీ అన్య భాషలతో మాట్లాడవలసిన పని ఏంటి? అక్కడ పెంతుకొస్తు పండగ ఆచరించడానికి ఆయా దేశాల నుంచి, అక్కడ అంటాడు 5వ వచనం, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జన్మలో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉన్నారు పండగ ఆచరించడానికి. ఈ శబ్దము కలుగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి అంటున్నారు ఇక్కడ. అంతటా అందరూ భ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలిలీయుకారా అంటే శిష్యులు, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో, మనలో అంటే ఆ మాట ఎవరన్నారంటే వినేవారు, చెప్పేవారు కదంట, వినేవారు. ఆ పండగ ఆచరించడానికి వచ్చారు చూసారా, ఆకాశం క్రింద నుండి భక్తి గల యూదులు వచ్చారు చూసారా, వాళ్ళు అంటున్నారు. చూడండి, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు వినుచున్నామే అని అడుగుతున్నారు ఇక్కడ, అనుకుంటున్నారనమాట. అంటే ఇప్పుడు ఆయా దేశాలకు వెళ్ళిపోరు, ఆ దేశాల్లో ఉన్న భాష ఎలా తెలిసింది. కానీ ఇప్పుడు ఆ దేశాల్లో ఉన్న భాష ఇందాక చెప్పాను, యూదుల భాష మర్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, అష్టోది భాష తెలిసిన వారు ఉన్నారు అన్నాను ఇందాక. ఇలా ఆ ప్రాంతాల భాషలు విస్తరించినప్పుడు అక్కడున్న భాషలు వీరు నేర్చుకోవటం వల్ల మరల దేవుడి వీరికి జ్ఞానం నేర్పాలి అంటే అపోస్తులకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటయ్యా అంటే, మరల క్రొత్త భాషలతో మీరు మాట్లాడదురని మార్కు సువార్తలో అంటారు. ఆ క్రొత్త భాషలు ఏంటయ్యా అంటే అన్య భాషలు. ఈ అన్య భాషలతో మీరు మాట్లాడతారు, అప్పుడు వారందరికి వాక్యం అర్థమవుతుంది, అప్పుడు వారందరూ మారు మనసు పొందుతారు అని చెప్పాడు. అలా భాషలతో, వారి స్వభాషతో మాట్లాడటం వల్ల 3,000 మంది బాప్తిసం పొందినట్లు మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ఈ మాటను కొందరు ఎలా తీసుకున్నారు అంటే, భాష అంటే ఏదో మాట్లాడాలి కనుక అని ఏదో సభరభ ఏదో ఏదో పదం, అది ఆయనకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ మాకైతే ఎప్పటికీ అర్థం కాలేదు. మరలా దాన్ని ఎలా మాట్లాడుతున్నారయ్యా అంటే, మేము దేవునితోటే మాట్లాడుతున్నామండి అన్నారు. నేను అడుగుతున్నా, దేవునితో మాట్లాడతాం ఏంటి? మాట్లాడేహాడు ఇక్కడ తన కుమారుని ద్వారా మాట్లాడిన, ఎలాగా వాక్యం ద్వారా మాట్లాడాడు. నువ్వు భాష అనే దానికి లిపి ఉండాలి, దానికి అర్థం కావాలి. ఆనాటి కాలంలో ఈ చెరలోంచి వచ్చిన తర్వాత వాక్యం చెప్తుంటే మళ్ళీ దానికి అర్థం చెప్పారంట ఎజ్రా కాలంలో, నెహెమ్యా కాలంలో, ఎందుకంటే వారికి ఆ భాషలో ఉండిపోయారు వాళ్ళు. అలాగే 1 కొరింథీ పత్రికలో ఆయా గ్రీసు దేశస్తులు యూదులు మరి ప్రభులోకి వచ్చారు. ఇప్పుడు వారికి భాష కావాలి, గమనించాలి. ఎందుకంటే అపోస్తుల కార్యాల్లోనే 6వ అధ్యాయం చూడండి, 1వ వచనం, ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుక్కున్నారట. ఇక్కడ అంటే ఆ వేరియేషన్ కనపడుతుంది మనకి, ఆలోచించాలి. అంటే గ్రీకు భాష అంటే ఓ విధంగా చెప్పాలంటే, అది ఆనాటికి గ్రీకు వీరుడు అంటే గ్రీకు రాజు ద్వారా, అంటే అలెగ్జాండర్ ద్వారా ఆ భాష వ్యాప్తమైంది. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ ఎలాగా సర్వం ఎలా వ్యాప్తమైపోయిందో, మనం తెలుగు మాట్లాడి ఇంగ్లీష్ ఎంత అవసరమై ఉంది ఇప్పుడున్న కాలంలో, అలాగే యూదులు హెబ్రీ భాష వారి దేశపు భాష, స్వభాష, ప్రపంచ భాష కాదు అది. కానీ గ్రీకు అప్పటికి అది సర్వవ్యాప్తమైన భాష, అందుకు దాన్ని బట్టి అతిశయించేవారట. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు పట్టుకోలేం కదా మనం, ఓకేనా. తెలుగు పూర్తిగా రాకపోయినా ఇంగ్లీష్ నాలుగు మాటలు వస్తే అలా భూమి మీద నిలబడ్డారు. విచిత్రం ఏంటంటే, ఇంగ్లీష్లో ప్రసంగం చేశారంటే పెద్ద అయ్యగారు అనుకుంటారు మీరు, ఓకేనా. తెలుగులో మీకు అర్థమయ్యేలా వాక్యం చెప్పినా వారికి అర్థం కాదు మరి ఏటో. అది ఇంగ్లీష్లో ప్రసంగం చేసిన ఒక మంచి ఆయన మీకు కనపడి ఒక టిప్ టాప్గా కనపడేటానికి ఒక దొరగా కనపడితే అయ్యో పెద్ద సేవకుడు అనుకుంటారు మీరు,
ఓకే, వారికి ఆ స్థితి ఉండొచ్చు. కానీ మీకు అర్థమయ్యే విషయంగా చెప్పాలి. అది దేవుడు చెప్తున్నాడు. కొరింథీ పత్రిక 14 అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక మాట అంటాడండి 18వ వచనంలో, నేను మీ అందరికంటే ఎక్కువ భాషలతో మాట్లాడుతున్నానని పౌలు గారు చెప్పారు. అందరికంటే ఎక్కువ వచ్చంటే ఈయనకి దేవదూత భాష కూడా వచ్చంటే ఈయనకి. అది ఏ భాష మనం తేల్తాం. ఇప్పుడు మళ్ళీ దేవదూత భాష అంటే మళ్ళీ దాని గురించి మనం వెతుక్కోవాల్సిన పని లేదు. ఎందుకంటే మనకు తెలుగు భాష వస్తే చాలు, ఇంగ్లీష్ వచ్చేవాడికి ఇంగ్లీష్ భాష ఉంటే చాలు. మనకు దేవదూత ఇది కాదు, ముందు మనకు అర్థమయ్యేది ఇది అర్థం చేసుకోవాలి. తర్వాత చూడు, అందుకు దేవుని స్తుతించుచున్నాను, ఆయనను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. అర్థమయ్యేది 5 మాటలు చాలు కదా. అర్థం కానీ ఎంత ప్రసంగం చూస్తే సుఖం అండి. ఆలోచించాలి. తెలుగు చదువుకోలేనుడు ఉన్నాడు, కానీ తెలుగు తెలిసాడు, మాట్లాడతాడు కనుక. ఇప్పుడు అలాంటి ఆయన సంఘానికి వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ప్రసంగం చేస్తాడంట పాస్టర్ గారు. ఆయనకి ఏం అర్థం అవుతుంది? నీ పాండిత్యం చూపిస్తున్నాం తప్ప ఆయనకి అర్థమవుతుందో లేదు. ఆలోచించండి. గ్లోరీ ఆయనకి ఏమర్థం అవుతుంది అక్కడ? అర్థం చేసుకోండి. గాడ్ ఆయనకి ఏమర్థం అవుతుంది ఆ పదాలు? కనుక గమనించాలి. అర్థం అవ్వటానికే మనం భాషను ఉపయోగించుకోవాలి. మన లోకంలో ఉన్న ఆనాటి కాలంలో దేవుడు ఈ గ్రంథాన్ని ఆలోచించాలి. హెబ్రీలో, గ్రీకులో ఈ గ్రంథం ఉండేది. కానీ ఇప్పుడు అన్ని భాషల్లో కూడా ఏమైంది? ప్రాచుర్యం పొందుకుంది. అన్ని భాషల్లో ఉంది ఈ గ్రంథం. కొన్ని గ్రంథాలు అయితే లేవు, కానీ దైవ గ్రంథం అన్ని భాషల్లో అందరికీ అర్థం అవ్వాలంటే దేవుని యొక్క ఏర్పాటు. ఎందుకంటే భాషలు సృష్టించింది ఆయన. మరలా భాషల ద్వారా ఆయన ఒక ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటా ఏర్పాటు చెప్తాను. 14 అధ్యాయం. ఇప్పుడు చూడండి 21 వచ్చిన, అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును అని ప్రవచనం గురించి చెప్తున్నాడు. యెషయా గ్రంథం 28 అధ్యాయంలో 11వ వచనంలో ఉన్న ప్రవచనాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. అంటే అన్య భాషలతో మాట్లాడిస్తాను. ఆలోచించడం. ఇందాకేమన్నాడు? గ్రీక్ భాష వచ్చా అని అడిగాడు. తర్వాత హెబ్రీ భాషలోనే మాట్లాడాడు పౌలు గారు. ఎందుకని అక్కడ ఉన్నవారు అందరూ కూడా హెబ్రీలే, కానీ గ్రీక్ భాష వచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే మన భాషతో మాట్లాడితే మనోడని ఫీలింగ్ ఉంటుంది చూసారా, అందుకు. ఆలోచించాలి. అన్య భాషలతో మాట్లాడినా కూడా మారని వారు ఉన్నారని చెప్తున్నాడు ఆయన. తర్వాత 22, కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకు సూచికై ఉంది అంటున్నట. భాషలు ఎవరికి కాదంట? విశ్వాసులకు కాదు. విశ్వాసులు అంటే ఎవరో? సంఘంలో ఉన్నవారు. ఇప్పుడు వారు అన్య భాషలతో బయట మాట్లాడారు కనుక భాష వారికి అర్థమైంది కనుక విశ్వాసులుగా మారి రక్షణ పొందారు. ఇప్పుడు ఆలోచించాలి. మరి ఇంకా అలాగైతే సంఘంలో భాషలు వద్దా అని మీరు అనొచ్చు. ఆది కాలంలో అయితే యూదులు గ్రీసు దేశస్తులు దేవుని సన్నిధులు ఉండేవారు. గమనించాలి. ఇందాక చూపించాడు, యూదుడని గ్రీసు దేశస్తుడని భేదం లేదు. ఇప్పుడు యూదుడు గ్రీసు అంటే హెబ్రీ భాష మాట్లాడేవాడు, గ్రీకు భాష మాట్లాడేవాడు, ఇంకా అనేక భాషలు మాట్లాడేవారు దేవుని దగ్గరికి వచ్చారు. ఇప్పుడు వారికి అర్థం అవ్వాలంటే ఏ భాషలో మాట్లాడాలి? వారి భాషలో మాట్లాడు. ఇప్పుడు పౌలు గారు అది మాట్లాడి మళ్ళీ వారికి అర్థం చెప్పేవాడు. ఆలోచించాలి. ఇది ఆనాటి కాలం. ఆనాడు బలులు ఇమ్మన్నాడు, ఇప్పుడు ఇస్తలేదు కదా. ఎందుకని? ఈనాడు బలి క్రీస్తు అయ్యాడన్న సంగతితో నువ్వు బాప్తిసం పొందితే నువ్వే బలి అయ్యావు. ఈ లాజిక్ అర్థమవుతుంది. మళ్ళీ భాషలతో పని తెలుగులో బైబిల్ ఉంది, అక్కడ తెలుగువారు ఉన్నారు, తెలుగులో ప్రసంగించే. ఒకవేళ ఇంగ్లీష్ నీకు వచ్చు, అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, ఇంగ్లీష్ వచ్చిన వారు ఉన్నారు, ఇంగ్లీష్లో ప్రసంగించే. అంతేగాని ఏదో అర్థం కానిది, లిపిగా లేనిది ఏదో భాష చేయటం అనేది దైవ విరోధమైన భావం. ఆలోచన చేయాలి. అదే అన్నాడు ఇక్కడ, విశ్వాసులకు కాదు అవిశ్వాసులకి. అది మళ్ళీ ఈ పాండిత్యం అంతా ఏదో మనం చేయటం కరెక్ట్ కాదు. ఆలోచించాలి. కనుక ఎలాంటి మేము అడిగాం, అయ్యా ఈ భాష ఏంటంటే అబ్బాయి మేము దేవునితో మాట్లాడుతున్నాం. మరి గ్రంథం ఎందుకు ఇచ్చాడైనా? ఆలోచించాలి. దీనికి ఎన్ని చెప్పినా ఒకటేనండి, మనకి వాక్యం సరిపోవాలి. ఆయన చెప్పే మాట మనకు అర్థం అవ్వాలి. అర్థం కానప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడతావు? నువ్వు చేసే ప్రార్థన లేదా మాట్లాడే భాష అర్థం అవుతేనే మాట్లాడు, లేదా అర్థం కాలేదు మాట్లాడుకో. లేదా నీకు ఇంగ్లీష్లో జ్ఞానం ఉంది, ప్రార్థన చేసుకో, అది నీకే ఉపయోగం. కానీ ఇంగ్లీష్ నీకు వచ్చు కనుక అసలు అక్షర జ్ఞానం లేనివాడు దేవుని సన్నిధికి వస్తే నీ ఇంగ్లీష్ వాడి దగ్గర చెప్పకు, ఉపయోగం లేదు. గమనించాలి. ఇది చెప్పడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఈ భాషల గురించి ఆయన వివరించి అందరూ కూడా మారు మనసు పొందడానికి కృప చూపించి ఆయా భాషలు, ఎందుకంటే వారు మళ్ళీ స్కూల్కి వెళ్ళి రాసుకుని భాషలు నేర్చుకుని చెప్పడం లేదండి.
ఆత్మ అనుగ్రహించిన శక్తి కొలది వారు వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా దేవుడు ఏంటి, భాషలతో మాట్లాడి దేవుని యొక్క మహాజ్ఞానాన్ని వినిపించాలని కోరాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన మాట నేను నేర్పుతాను, మనం నేర్చుకుందాం. ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఆనాడు వీరు సొంత జ్ఞానంతో కట్టుకున్న పట్టణం అది. వీరు సొంత జ్ఞానంతో కట్టుకున్న పట్టణం, పేరు సంపాదించుకుందాం, ఇది సొంత ప్రయత్నాలు చేశారు. ఈ సొంత పట్టణం సొంత ప్రయత్నాలతో సొంత దేవునికి విరోధంగా ఉండి చేసిన కార్యం అది. దేవుడు కోపం వచ్చి వారి మీద కోపం వచ్చి భాషలు సృష్టించి వారి అందరినీ చెదరగొట్టేశాడు. గమనించాలి, చెదరగొట్టేశారు, చెదిరిపోయారు. గమనించాలి. ఇప్పుడు దేవుని ఏర్పాటు ఏంటయ్యా అంటే, అలా చెదిరిపోయిన వారు దైవ సన్నిధికి మళ్ళా ఏకమవ్వాలి, దేవుని సన్నిధిలో ఏకమవ్వాలి. వారు ఎక్కడ కాపురం చేసినా దైవ సన్నిధిలో దేవుడి జ్ఞానంలో ఒకటవ్వాలి. గమనించాలి. ఇప్పుడు దేవుని ద్వారా తెచ్చుకుని మంచి పేరు తెచ్చుకోవాలి తప్ప వారు వ్యక్తిగతంగా పేరు తెచ్చుకోకూడదు. ఇక్కడ ఒకటే, యేసుప్రభు అంత కార్యాలు చేసినా ఈ మహిమ నా తండ్రికి చెల్లాలని కోరుకున్నాడు ఆయన. గమనించాలి. ఎవడో తమ స్వకీయ మహిమని వెతకూడదంట. ఆలోచించాలి. వారు కట్టుకుని వారి మహిమని తెచ్చుకుందామని చూశారు. కానీ యేసు ప్రభు ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి మనలందరినీ కూడా కలపటానికి, ఏకపరచటానికి అంత ప్రయాసపడిన ఆయన కూడా ఈ మహిమ నాది కాదు, తండ్రిది, నాకు అది పేరు తండ్రికి రావాలి అని ఆయన అంత తగ్గించుకుని చెప్పిన సంగతులు మనకు అర్థమవుతున్నాయి క్లుప్తంగా. ఒకసారి అపోస్తుల కార్యాల్లోకి మనం వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం దగ్గరికి వెళ్తాం. ఆనాటి కాలంలో మీకు ఇందాక చెప్పినట్టుగా భాషల గురించి కొన్ని విషయాలు మీకు వివరించాడు. భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, బబులోను బాబేలు గోపురం కట్టడంతో దేవునికి వ్యతిరేకంగా చేయటంతో భాషలు అనేది సృష్టించబడ్డాయి కదా. రైట్. ఇప్పుడు ఆ భాషలతో చెదిరిపోయారు వీరు. దేవుని ఏర్పాటు ఏంటయ్యా అంటే, మరలా భాషల ద్వారా వీళ్ళందరూ ఒకటి అవ్వాలి. గమనించాలి. మరలా ఆ భాషలు ఏది ఉన్నాయో మళ్ళీ ఆ భాషలతో దేవుని దగ్గరికి ఒకటి అవ్వాలి కుమారుని ద్వారా. ఒక మాట చూపిస్తాను చూడండి. ఒక్క మాట ఎఫెసీ పత్రిక మాట చూసుకుని అప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం, చూద్దాం. ఈ మాట మంచి 10వ వచనం, మొదటి అధ్యాయం 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి, అంటే దేవునికి ఏముంది, సంకల్పం ఉంది. ఆయన సృష్టి చేయటానికి, నరుని నిర్మించటానికి, ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని కూడా ఆయన ఇవ్వటానికి ఏంటయ్యా అంటే ఆయన సంకల్పం అనేది ఒకటి ఉంది, ఆయన ప్రణాళిక అంటూ ఒకటి ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, ఈ సంకల్పమును బట్టి, ఇందాక వారి సంకల్పం ఏంటి, ఇందాక మనం బాబేలు గోపురం దగ్గర వారి సంకల్పం ఏంటి, మనం ఇక్కడ ఒక గోపురం కడదాం, ఒక పట్టణాన్ని కడదాం, పేరు సంపాదించుకుందాం, ఎక్కడ ఉందో అది వారి సంకల్పం. అందుకని వారు సంకల్పించుకున్నారు కనుక పనిని ముందుకి చేసుకోవడానికి ముందుకు వెళ్ళారు. ముందు సంకల్పం ఉండాలి. మనం ఏదైనా పని చేయాలంటే పని చేయటం ప్రాముఖ్యం కాదు, ముందు ఆలోచన చేయాలి, అదే సంకల్పం. ఆ సంకల్పం ద్వారా సంకల్పించే పని చేస్తాం. అట్లాగే ఇందాక వారు కూడా వారి సంకల్పం ఏంటి అంటే మనం ఎక్కడే ఉండాలి, పట్టణం కట్టాలి, మన పేరు తెచ్చుకోవాలన్న సంకల్పంతో పని మొదలెట్టారు. కానీ దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఏంటి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకొనెను. ఇది ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన. ఇందాక మనుషుల ఆలోచన ఏంటి, మనం ఎక్కడ ఉందాం, పేరు తెచ్చుకుందాం, మనం ఎక్కడ ఏకంగా ఉందాం అనుకున్నారు. అది దేవుని ఏర్పాటు కాదు. ఈ చెదిరిపోయిన మానవ జాతి అంతా కూడా దేవుని తన కుమారుని ద్వారా ఏకం అవ్వాలన్నది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆలోచన. రైట్. అంటే దేవుని యొక్క సంకల్పం ఉన్నదన్న సంగతి మనం గమనించాలి. ఆ సంకల్పం ఎవరో కాదు, క్రీస్తే. దేవుని మర్మం ఎవరో అంటే క్రీస్తే. రైట్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూడండి, 10వ వచనం. ఏలయనగా, ఒకసారి 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అతని
అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు. అబ్రహాం గురించి మాట్లాడుతున్న మాట ఇది. అబ్రహాం గురించి మాట్లాడిన మాట. అతని సమాన వారసులైన ఇస్సాకు యాకోబు చూడండి అనువారు గుడారములో నివసించుచు. ఎక్కడ నివసిస్తున్నారంట వీరు? గుడారములో నివసించు. ఒక్కసారి ఆలోచన. అప్పటికి 11 అధ్యాయానికే పట్టణాలు కట్టి మంచి కట్టడాల గురించి అంత ప్రాచుర్యంలో ఉంది కదా. మరి అలాంటప్పుడు అబ్రహాము గారు ఎలాంటి కట్టడాల్లో కట్టుకుని ఉండాలైనా, ఎలాంటి భవనంలో ఉండాలి? దేవుడు ఒక దేశాన్ని ఇస్తానన్నాడు ఆయనకి. అప్పుడు ఆ పట్టణంలో ఎలాంటి కట్టడాలు కట్టుకుని ఉండాలి? ఆలోచన చేయాలి. చూడండి ఇక్కడ, వారు గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులేరు. ఎంతగా దేవుడు వాగ్దానం చేసిన దేశంలో ఉన్నారు, కానీ అన్యుల దేశంలో ఉన్నట్టుగా ఫీల్ అయ్యారంట వారు. ఇప్పుడు అండర్లైన్ చేయండి ఎందుకు ఉన్నారో. 10వ వచనం, అనగా దేవుడు దేనికి శిల్పియు, అండర్లైన్ చేసుకోండి, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు, అండర్లైన్ చేసుకోండి. ఇదే పట్టణం, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అంటే వీరందరి యొక్క పితరులందరూ కూడా చూసింది ఏంటో తెలుసా? ఒక పట్టణం ఉంది. భూమి మీద ఉన్న పట్టణం అయితే మనుషులు కట్టుకునేది ఎప్పటికైనా నిర్మాణం అయిపోవాలి, ఎప్పటికైనా కూలిపోతాయి పట్టణాలు, గమనించాలి. కానీ ఇక్కడ అన్నారండి మంచి మాట, దేవుడే శిల్పి నిర్మాణకుడైన పునాదులు గల పట్టణం, ఆ పట్టణం కోసం ఎదురు చూశాడంట అబ్రహాం గారు. ఆలోచించారు. వీళ్ళందరూ ఏం చేశారయ్యా అంటే, ఇక్కడ పట్టణం కట్టుకుని ఇక్కడే ఉందాం, ఇదే గొప్ప భాగ్యం, దీనివల్ల ఇక్కడ అందరికీ కూడా మన పేరు విస్తరించిపోద్దని చూస్తున్నారు. కానీ అబ్రహాము గారికి పునాదుల గల పట్టణం కోసం ఎదురు చూశారంట మన పితరులు అబ్రహాం గారు. ఒక్క మాట, ఇంకొక మాట, 21వ అధ్యాయం చూద్దాం, 2వ వచనం. 21 ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని అన్నాడండి. మంచి మాట, గమనించాలి. ఇప్పుడు అబ్రహాం గారు ఎదురు చూస్తున్న పునాదులు గల పట్టణం ఏంటో తెలుసా? ఇక్కడ చెప్పాడు, నూతనమైన యెరూషలేము. ఇప్పుడు అబ్రహాం గారు ఉన్న కానాను దేశంలో ఏముంది? పాత యెరూషలేము అంతే. ఇక్కడ ఏ యెరూషలేము గురించి చూస్తున్నాడు ఆయన? నూతనమైన యెరూషలేము. ఆ తర్వాత ఉండే ఆ పరిశుద్ధ పట్టణం అన్నాడు. ఇది ఆ పరిశుద్ధ పట్టణం అన్నాడు. ఇది అబ్రహాం ఎదురు చూసిన పట్టణం ఇదే. తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందు దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఎవరో? ఆ పట్టణం. గమనించాలి, ఆ పట్టణం అన్నాడు. ఇక్కడ నేను అడుగుతున్నా, 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషుల్లో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడైండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు అని ఇక్కడ ఈ మాటలు చెప్పాడంటే ఇక్కడ ఆలోచించాలి. ఇంతకే ఆ పరిశుద్ధ పట్టణంలో ఏముండదంట? దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు, బాధ ఉండదని చెప్పాడు. ఇంతగా ఆ మనుషులతో ఆయన ఏమై ఉన్నాడు? కాపురం ఉంటాడంట. భార్య భర్తతో ఏం చేస్తుంది? కాపురం చేస్తుంది. అలాగే దేవుడు, గమనించదు, దేవుని యొక్క భక్తులతో ఆయన ఏం చేస్తున్నాడో? కాపురం. అదే మాట అండి అని అనొచ్చు ఆత్మీయంగా. ఎందుకంటే ప్రభుతో కలుసుకున్నవాడు ఏకాత్మై ఉన్నాడు. భార్యాభర్తలు శరీర ద్వారా ఏక శరీరమగుదురు అన్నమాట ఎలా వాడాడో, అలాగే ప్రభుతో కలుసుకున్నవాడు ఆత్మను బట్టి ఏకాత్మై ఉన్నాడు. అందుకు క్రీస్తుకి సంఘానికి ఆత్మ సంబంధమైన విధానం నేర్పుతున్నాడు ఇక్కడ. అందుకు నూతనమైన యెరూషలేము అన్నాడు. ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. గమనించాలి, ఆది కాలంలో భౌతికమైన సృష్టి, గత కాలం చెప్పాను నూతనమైన సృష్టి గురించి చెప్పాను. అది ఎవరు అంటే క్రీస్తు. రైట్. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆది కాలంలో పాత భాషే ఉంది, కానీ క్రొత్త నిబంధన కాలంలో గమనించాలి, ఆయన వాగ్దానం చేసి క్రొత్త భాషలతో మాట్లాడుదురు అన్నాడు. గమనించాలి, ఆ క్రొత్త భాషలు ఏంటి? పరిశుద్ధాత్మ ద్వారా
దేవుని యొక్క వాక్యం మాట్లాడారు. ఆ క్రొత్త భాష అంటే వారి భాషల్లో ఆ క్రొత్త నూతనమైన యెరూషలేములోనికి ప్రవేశం దక్కింది, నూతనమైన పట్టణంలోనికి ప్రవేశం దక్కింది. గమనించాలి, భాషల ద్వారా దేవుడు కట్టబోతున్న పునాదులు గల పట్టణములోనికి ఆ భాషల ద్వారా మరల వారికి ఆహ్వానం దక్కింది అనే మాట మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ఎంత ఆశ్చర్యమయ్యా అంటే గమనించాలి, ఇందాక వారు కట్టుకున్న పట్టణమును దేవునికి వ్యతిరేకం ఉండటం వల్ల భాషలతో వారిని చెదరగొట్టాడు. కానీ దేవుడు కట్టబోతున్న పట్టణానికే గమనించాలి, దేవుడు కట్టబోతున్న పట్టణానికే ఈ పితరులందరూ ఎదురు చూశారు. ఆ పట్టణంలో మేము ఉండాలి అని ఎదురు చూశారు. ఇప్పుడు ఆ పట్టణం చేరటానికే దేవుడు ఏ భాషలైతే దేవుడు ఇచ్చాడో మరలా ఆ భాషలతో వాక్యం ద్వారా మాట్లాడి అక్కడున్న ప్రజలందరినీ కూడా ఆ పునాదులు గల పట్టణంలోనికి, క్రీస్తులోనికి వారందరినీ కూడా ఆహ్వానం పలికాడు. క్రీస్తునందు ఏం చేశాడు? ఏకం చేసుకున్నాడు. అది గొప్ప భాగ్యం. గమనించాలి, అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే భాషల ద్వారా. రైట్, ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్పాలి. 11:13 11:13 వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను, ఏది పునాదులు గల పట్టణంలోకి వీళ్ళు వెళ్ళలేదప్పటికీ, అది క్రీస్తు వస్తే కానీ ఈ అవకాశం లేదరికి, అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి, ఆలోచించాలి, ఆ పట్టణం కోసం వీళ్ళు దూరం నుండి ఏం చూశారంట? దూరం నుండి చూశారు. ఎలా చూశారు? విశ్వాసంతో. ఆ పట్టణం వస్తుంది, ఆ పట్టణం వస్తుంది. గమనించాలి, ఇప్పుడు చూచి ఊరుకున్నారా అంటే వందనము చేసి, గమనించాలి, వందనము చేసి తాము భూమి మీద పరదేశములు యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి అన్నమాట అన్నాడు. ఇప్పుడు ఆ పునాదులు గల పట్టణం కోసం వీళ్ళందరూ ఏం చేశారంటే దూరం నుండి చూచారు. చూచుకున్నారా? వందనము చేసిరి అన్నమాట. దానికి అర్థం ఏంటంటే, వందనం అనే మాటకి అర్థం గౌరవం. గమనించాలి, మన భారతదేశంలో సైనిక వందనం అంటారు. సైనికులు అంటే జాతీయ ఆగస్టు 15 చేసే దాన్ని జెండా వందనం అంటారు. సైనికులు వందనం, ఎవరైనా సైనికుడు చనిపోతే వారి ప్రకారంగా తీసుకుని వెళ్తారు చూడండి. అంటే గౌరవం అది, ఒక సైనికుడికి ఇచ్చే గౌరవం అది. అలాగే జాతికి, జెండాకి ఇచ్చే గౌరవం అది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ పునాదులు గల పట్టణానికి వీళ్ళు ఏం చేశారు? వందనం చేశారట. ఎక్కడుండి? దూరం నుండి వందనం చేశారట. 2 మాటలు చెప్తున్నానండి, దాన్ని కొంచెం మనసు పెడతాం. ఆ దూరంగా ఉన్న పట్టణానికి వీళ్ళు ఏం చేశారంట? వందనం చేశారట. దైవలేఖనాలు చాలా స్పష్టంగా చెప్పినాయి అండి, చాలా స్పష్టంగా చెప్పినాయి ఈ వందనాల గురించి. ఒక్కసారి ఆ వందన గురించి కూడా ఒక్క మాట మనం చూద్దాం. ఆ వందన గురించి కూడా ఒక్కసారి మనం చూద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కొన్ని మాటలు రాసుకోండి. వందనం గురించి కూడా కొన్ని మాటలు చూద్దాం. ఎందుకంటే మన వాళ్ళకి బాగా బతకం ఏంటంటే వందనమే. అర్థమైందండి? ఏదన్నా చెప్పి గంటల తరబడి ఫోన్లో ఇవన్నీ మాట్లాడతారు, కానీ వందనం అనేది లేదు. అది మన క్రైస్తవ భక్తుల్లో ఉన్న గొప్ప విలువ. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం ఇప్పుడు చూడండి 21 వచనం. ప్రతి పరిశుద్ధునికి వందనములు చెప్పుడి. అంటే ప్రతి పరిశుద్ధునికి ఏం చెయ్యాలి? ఖచ్చితంగా ఏం చెప్పాలంటున్నాడు పౌలు గారు? వందనం చెప్పాలి. మనం వచ్చి కూర్చోవడమే విచిత్రం ఏంటంటే, వచ్చి కూర్చున్నోడికి వందనం చెప్పకపోతే సేవకుడు ఇంకా అయిపోయింది సంఘం. ఈ అయ్యగారు 12 గంటలకు వస్తాడో ఈయనకు వందనం మన సేవకుడు చెప్పలేదనుకోండి, ఈయన మళ్ళా కాపాడు. ఈయన ఇక్కడ చెప్పాడు, ప్రతి పరిశుద్ధునికి ఏం చేయాలంట? క్రీస్తు యేసునందు వందనములు చెప్పాలి. అలా వందనం చెప్పుకోవడం ఉంటుందా? సంఘాలకు వస్తుంటే వందనం చెప్పుకోవడానికి ఉందా? అసలు ఒకరికొకడు వందనం చెప్పుకుంటారా? ఎందుకంటే అతనంటే ఇష్టం ఉండదు, ఇంకా అలా కాపాడకూడదు, ఆయన లేచిడానికి వెళ్ళిపోవాలి. ఇలాంటి మహానుభావులు చూపిస్తాను చూడండి. 22 నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ఇది ప్రేమ. తర్వాత పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మాట ఎంత హుందాగా ఉంది, ఎంత గౌరవంగా ఉంది. వందనం అంటే ఏంటండి? ఎంత అంటే దాని అర్థం ఒక క్రైస్తవుడు వందనం చెప్తున్నాడు అంటే ఎవరికి చెప్తున్నాడు తెలుసా? క్రీస్తుకు చెప్తున్నాడు. క్రీస్తుకి. ఎందుకు? అతల్లో ఉన్నది క్రీస్తు. దూరం నుండి వారు ఏం చేశారు? ఆ పట్టణానికి అంటే సంఘానికి ఏం చేశారు?
వందనం చేశారు. ఇప్పుడు క్రీస్తులో ఉన్నవాడు ఒకనొకడు వందనాలు చెప్పుకోమంటున్నారు. దాని అర్థం ఏంటంటే నీలో క్రీస్తుకు వందనం, అతనిలో క్రీస్తు ఉన్నాడు సంగతి ఈడిగా తెలియలేదు. ఎందుకంటే ఈడిలో క్రీస్తు ఉన్నాడు అన్నది ఈడిగా డౌటు. చాలా ఆశ్చర్యమైన విషయాలు ఉన్నాయంటే ఇంకో మాట కూడా చూపిస్తాను చూడండి. మొదటి కొరింథీ పత్రిక 16 అధ్యాయం. ఎప్పటి నుంచి మాట చెప్పాలనుకుంటున్నాను, ఇంకా సమయం దొరికింది కనుక చెప్తున్నాను. 19 వచ్చు. ఆసియాలోను సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. ఆకుల ప్రిస్కుల అనువారు వారి ఎంటనున్న సంఘమును ప్రభునందు మీకు అనేక వందనాలు చెప్పుచున్నారట. ఆదివారం ఒక వందనే కోరువ మన జీవితాలకి. అనేక వందనాలు ఇంకేం చెప్తాడు? కనపడిన వందనం చెప్పడం, సేవకుడిగా వందనం చెప్పడం. సేవకుడిగా వందనం లేదండి ఈరోజు, సంఘాలు వందనాల తర్వాత. అది చూడండి, అనేక వందనములు చెప్పుచున్నారు. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు, పవిత్రమైన ముద్దు పెట్టుకుని అంటాడు. మీరు ఒకరినొకరు వందనం అంటే యూదుల ఆచారం ఏంటంటే ముద్దు పెట్టుకోవడం. ఎందుకంటే దొంగ ముద్దు పెట్టుకోవడం కూడా ఉంటుంది. అందుకు పవిత్రమైన ముద్దు, కపటమైన ముద్దు ఉంది, పవిత్రమైన ముద్దు ఉంది. ప్రేమతో ముద్దు పెట్టుకోండి అంటాడు దేశంలోని పత్రికలో. ఓకేనా? కానీ కొందరు వందలు చెప్తారు, ఎందుకంటే అవసరాన్ని బట్టి వందలు ఎక్కువ చెప్తాడు. అర్థమైంది? అది కపటమైన వందనం అది. రైట్. ఇంకొన్ని విషయాలు రాసుకోండి. ఇది కూడా ఒక విచిత్రమైన మాట చూపిస్తాను చూడండి. మత్తయి సువార్తలు చూడండి. యేసు ప్రభువు మాట చెప్పాడు. 5వ అధ్యాయం 46వ వచనం. మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? ఇది ఓకేనా? అంటే సంఘంలో ఉన్నవాడు ఈడు 100 ఇచ్చాడు అనుకోండి, ఆ 100 ఉన్నవాడిని నువ్వు పట్టుకుని వదలడం అర్థం చేసుకోవాలి. ఒకవేళ 100 అడిగాడు అనుకోండి, ఆయన ఇవ్వలేదు అనుకోండి, ఇంక వందనం కాదు కదా, ఇంకా ఆయన పక్కకి వెళ్ళడు. ఇదే చెప్తున్నాడు. అంటే ఈయన ప్రేమించినోడికి ప్రేమింతట. సంఘం అంటే ఏంటండి? భార్య భర్తలకి అర్థం కాలేదు జీవితాలకి. ఆ రెండే అర్థమయ్యి కుటుంబం అర్థమవుతుంది, సంఘం అర్థమవుతుంది. అందుకే చెప్పాను కదా, వేరుండు గోరువాడు ఎప్పుడు సెపరేట్ అయ్యే తప్ప. అయ్యో నేను జ్ఞానాన్ని దూరం అవుతున్నాను, కుటుంబాన్ని దూరం అవుతున్నాను, సంఘాన్ని దూరం అవుతున్నాను. అవసరమైతే సంఘం కోసం సమస్తాన్ని విడిచిపెట్టాలి. సంఘం అంటే నీ స్వార్థాల కోసం, నీ అక్కర్తల కోసం అవసరమైతే సంఘాన్ని, దేవుణ్ణి విడిచిపెట్టడానికి ముందుకు వెళ్ళిపోతావు. కంగారు పడకు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి 46. మీకేమి ఫలము కలుగును? సొంకరులను అలాగే చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులు అలాగే చేయుచున్నారు కదా. అంటే మీకు ఇష్టమైన వరకు వందనం చేయడం ఏంటి అంటున్నాడు. అంటే సంఘం అనే మాట కలుగుతుంది అందరికీ. అందులో ఇష్టం ఉన్నవారు ఉంటారు, ఇష్టం లేనివారు ఉంటారు. ఇష్టం ఉన్నవారు ఉంటారు, ఇష్టం లేనివారు ఉంటారు. కానీ ఎప్పటికైనా ఇష్టం కలిగిన వారుగానే ఉండాలి. అందుకే ప్రతి పరిశుద్ధునికి వందనములు చెప్పుడి అనే మాట మీకు ఇందాక చూపించాడు. అనేక వందనాలు చెప్తున్నారని మాట ఉంది. అలా వందనం అనేది ఈరోజు కరువైపోయింది. వందనం అనే మాట కరువైపోయింది. ఇక్కడ చెప్తున్నాడు యేసుప్రభు. అలా ఉందా అంటే అన్యులు కూడా వందనాలు చెప్పుకుంటారా? అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం చూడండి. ఇక్కడ అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయంలో రాసుకోండి. ఎందుకంటే మనకు కావాల్సిన మొట్టమొదటి పాయింట్ ఇదే. మనం ఆ దేవుని దగ్గర రాగానే, మొత్తం లోపల రాగానే మనం చేయవలసింది ఏంటో వందనం ఫస్ట్. అది నేర్చుకోండి మొదట. దేవుని ప్రవర్తనలో, దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన ఎలా ఉండాలో చూసుకో. ఫస్ట్ వందనం. చూడండి 26వ వచనంలోకి వస్తే చూడండి. మహాఘనత వహించిన అధిపతి అయిన ఫెలిక్సుకు క్లౌదియా లూసియా వందనములు అని చెప్తున్నాడు. ఇక్కడ వారు అన్యులే. అంటే ఒక అధికారికి ఇతను ఏం చెప్తున్నాడు? ఇంకో అధికారి నీకు వందనాలని చెప్తున్నాడు. ఓకేనా? రైట్. అంటే అన్ని జనులు కూడా వందనం అనేది ఉందా సంస్కారం లేదా? ఒకసారి నిర్గమకాండ 18వ అధ్యాయం త్వరగానే ముగించేసుకుందాం. 7వ వచనం 6 నుంచి చదువుకోవచ్చు. అంటే మోషే మామగారు ఇద్దరు వస్తారు తన భార్య పిల్లలను తీసుకుని. 7వ వచనం. మోషే తన మామను ఎదుర్కొన పోయి వందనము చేసి అతను ముద్దు పెట్టుకునెను. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకుని గుడారంలోకి వచ్చారు. మోషే మామగారు ఎవరో తెలుసా? నిజ దైవాన్ని ఎరిగినవాడు కాదు, అన్య భక్తి చేసేవాడు. ఇప్పుడు మోషే అంతటోడు ఏం చేశాడు? వందన చేశాడు. మరొకరు అంటారు అబ్బాయి మనం అన్యులకు వందనం చేయకూడదని అంటారు. మరి ఏం చేశాడు ఇక్కడ? ఆలోచించాలి.
అదిగో చేశాడు, వందనం చేశాడు ఇక్కడ. తర్వాత ఒకరి క్షేమం ఒకరు. అదేముంది ఈరోజు? ఎవడైనా అవసరం ఉండి, డబ్బులు అవసరం ఉండి, లేదా ఏదైనా అవకాశం ఉందంటే మాత్రం కాలు అట్టుకుని దుల్లేస్తారండి. ఆ సంస్కారం లేదు, సంస్కారహీనులైపోరు. కనుక సంఘం అంటే ఎలా ఉందయ్యా అంటే దేవుని మహిమగా లేదు, స్వార్థానికి సంఘాన్ని వాడుకుంటున్నారండి. వీళ్ళ అవసరాల కోసం మనుషులతో స్నేహాలు, మనుషులతో మాట్లాడాలి. అవసరం ఉందనుకోండి, ఇంకా మామూలుగా ఉంటుంది మాటలు, ఎలుగొచ్చేదాకా మాట్లాడేస్తాడు. అవసరం ఉంటే, అవసరం కాదు ఒకవేళ ఆయన అవసరం ఇచ్చాడు, పలానా సమయానికి ఇచ్చేయండి, ఇంక ఫోన్ పని చేయదు, ఇంక మళ్ళీ ఫోన్లు పని చేయవు, ఇంకా మనిషి ఉన్నాడో లేదో కూడా వెళ్తాం. కనీసం గమనించాలి. ఎవరితో అయినా ఒక సహవాసం అంటే ఏంటనుకున్నారండి? నువ్వు ఆదివారం వచ్చి వెళ్ళిపోవడానికి సహవాసం కాదు, నీ ఇంట్లో పడేయడం. అలాగైతే వినిన వారితో కలిసి ఉండలేనందున విన్న వాక్యము నిష్ప్రయోజనం అయిపోయింది. ప్రభు ప్రాణం పెట్టింది సంఘం, అపోస్తులు పనిచేసింది సంఘం, సంఘం మీద చింత. ఎందరో కపట సహోదరులు ఉన్నారు, దేవుడు వారిని చూసుకున్నాడు. అలాగే సంఘంలోకి ముఖ్యంగా మనకు ఉండవలసిన మొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే వందనం. ఆ వందన ద్వారా ఒకరికొకరు పరిచయం అవుతున్నాం, ఒకరి క్షేమాన్ని ఒకరు అడుగుతున్నాం. ఆలోచన చేయండి. అందుకే ఇదికి మాట అంటున్నానంటే దూరం నుండి వారు వందనం చేశారంట. ఇప్పుడు ఆ సంఘంలో, ఆ పట్టణంలో ఉన్నప్పుడు నువ్వు ఒకరినొకడు వందనం చేయాలి లేకని చెప్తే ఆ వందన వేరు నోటప్పుడు రాదండి. చాలామందిలో ఒకవేళ ఒకరు చెప్పినా ఏదో తప్పక ఆలోచించాలి. లేఖనాలు ఇవి అంటే ఒక జెండాకు వందనం ఉందండి, సైనికులకు వందనం ఉంది, లోకల్ మనుషులకు గౌరవం ఉంది. కానీ ఒక క్రైస్తవుడికి మరొక క్రైస్తవుడికి ఈరోజు ఆ వందనం లేదు. అయ్యో లేచి ఈ కరువు కాలంలో ఉన్నాం, ఈ పరిస్థితి కాలంలో ఉన్నాం, సరిగ్గా ఆరాధన దూరమయ్యాం, సహవాసాన్ని దూరమయ్యాం, ఫోన్ చేసుకుని, లేదా మనకు ఉన్నది కదా, అది ప్రతి ఓడి దగ్గర ఉంది కదా, రైట్, ఆ సోదరు ఎలాగున్నాం, లేదా సహోదరి ఎలాగున్నాం, వందనాలమ్మ అని చెప్పుకుని ఒకరి క్షేమాలు ఒకరి కోసం అడిగే మనసు లేదా? అంటే మీ చుట్టాలకి మీ పట్టాలకే చేసుకోవచ్చు అనమాట. నీ చుట్టాల పట్టాలో వాక్యం కంటే కాదు, ముందు సంఘంలో ఉన్న వారికి చెయ్యి. గ్రూప్ ఉంది, అందరికి వందనాలు పెట్టుకోండి. గ్రూప్ ఉంటుంది, సంఘానికి ఒక గ్రూప్ ఉంది. అయ్యా ప్రభునామని అందరికి వందనాలు పదం పెట్టుకుంటూ తప్పేంటి? అంటే నువ్వు పెట్టే మాట అందరికేమవుతుంది? అది వర్తిస్తుంది. నువ్వు ఉనికి కలిగి ఉన్నావో లేదో నువ్వు చూపించుకోవాలి, నువ్వు బతుకున్నావో లేదో చూపించుకోవాలి, అర్థం చేసుకోవాలి. కొందరు ఫోన్ చేసినా కూడా తీరు అంటే అది దాని అర్థం ఏంటి? సిగ్నల్ పనిచేస్తలేదు. కొందరు వాస్తవం చెప్తే, ఎందుకంటే ఫలింపని తీసేస్తాడండి ఆయన. సంఘం అంటే స్వార్థాన్ని వాడుకునేది కాదు. కనీసం వందనం చెప్పడం రానప్పుడు నీ బతుకు ఎందుకు? కనీసం సంఘ సహోదరులు కూడా వందనం చెప్పడం రానప్పుడు జీవితాలు ఎందుకు? నీకు జ్ఞానం ఎందుకు? పాటలు ఎందుకు? ఇంకా ప్రారంభ జీవితం ఏది? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వందనం చెప్పడం అనేది భాగ్యం. అది నువ్వు పెట్టే వందనం లోపడున్న క్రీస్తుకి. తిరుమలుడా అజ్ఞాని, అర్థం చేసుకో. నువ్వు ఎదుటివాడికి పెట్టేది ఆయనకి పెడతలేదు, లోపడున్న క్రీస్తుకు వందనం చేస్తున్నావు. ఇంకో మాట చూపిస్తాను చూడండి. ఆదికాండం 41 అధ్యాయం 43 వచనం. తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చెయ్యుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అర్థమైందండి? యోసేపు గారిని ఊరేగిస్తున్నాడు అక్కడ. రాజు చెప్పాడు అతనికి ఎలాగా ఉంగరం చేయించి, ఇలా సన్నపు నారబట్టలు వేసి, మెడలో బంగారపు గొలుసులు వేసి అతను రెండో రథం మీద ఊరేగించండి. అతనికి అందరూ ఏం చేయాలంట? ప్రజలందరూ ఏం చేయాలంట? వందనాలు చెయ్యాలి. ఇంతగా ఆ వందనం చేయటం వల్ల ఎవరిని గౌరవించినట్టు? రాజును గౌరవించినట్టు, ఫరోను గౌరవించినట్టు. అట్లాగే ఇప్పుడు తండ్రి అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దూరం నుండి వందనం చేశారన్న మాట విన్నాం కదా మనం. అంటే ఆ పట్టణం వందనం చేయడం అంటే దాని అర్థం క్రీస్తుకు వందనం చేశారు. ఇప్పుడు క్రీస్తేడి అయ్యా? ఇప్పుడు క్రీస్తేడి? క్రీస్తు అంటే ఎక్కడ ఉన్నాడండి? ఫోటోలోనా? అయితే మెల్ల సిలువ? క్రీస్తు అంటే ఎక్కడ? ఆయన నామాన్ని ఎవరైతే ధరించుకున్నాడో, ఎవడైతే బాప్తిస్మ పొందాడో, క్రీస్తులోనికి ఎవడైతే బాప్తిస్మ పొందాడో వాడు క్రైస్తవుడు. అంటే ఇప్పుడు గమనించాలి, క్రైస్తవులు ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు? ఒకరినొకడు వందనాలు చెప్పుకోవాలి. ఆనాడు దూరం నుండి వందనాలు చేశారండి వాళ్ళు.
ఈరోజు సంఘముల నుండి ఒకరికొకరు వందనాలు చేసుకోలేకపోతున్నాం. మరి ఎంతమంది విశ్వాసం కలిగి ఉన్నారో ఆలోచించేయండి. అంటే వందనం అనే కామన్ పాయింట్ కూడా అర్థం కాలేదంటే ఇంకేమనాలంటే, ఈరోజు వందనం అనేది కూడా చెప్పుకోకపోతున్నారయ్యా అంటే ప్రభుకి ఎంత గౌరవిస్తున్నారో, ఎంత మర్యాద ఇస్తున్నారో, ఎంత విధేయత కలిగి ఉంటున్నారండి. మరలా చెప్తున్నాను, దయించి పాట విన్న మీ అందరికి కూడా వందనం చెప్పకపోతే చాలా పాపమే. ఎందుకో తెలుసా? నువ్వు మొట్టమొదటి గమనించండి, ఆజ్ఞ అతిక్రమమే. ఆనాడు ఫరో చెప్పాడు యోసేపుకి వందనం చేయండి అని చెప్పారు. దేశం అంతా వందనం చేసింది. దేశమేనా? 42 అధ్యాయం దగ్గర రండి, 6 వచనం దగ్గర రండి, 5-6 నుంచి చదువుకోండి. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. ఇప్పుడు ఎవరు అధికారి అయి ఉన్నాడో? యేసుప్రభు అధికారి అయి ఉండెను. అతడు ఆ దేశ ప్రజలందరికీ ధాన్యమమ్మకు చెయ్యువాడు. ఇప్పుడు సమస్య ఎవరి ద్వారా రావాలి? క్రీస్తు ద్వారా. చూసుకోండి, ఆ యోసేపుని యేసుని దగ్గరెట్టుకోండి. ఆ యోసేపు సహోదరులు వచ్చి ముఖములో నేలను మోపి అతనికి వందనము చేసిరి. ఏం చేశారంటే అతనికి వందనం చేశారు. అంటే యోసేపు సహోదరులు అన్నాడు. అంటే ఎవరో యోసేపు చిన్నోడు. ఇప్పుడు అన్నగారులు వచ్చి ఏం చేశారు? వందనం చేశారు. అది ఎవరిని బట్టి? రాజుగారు ఇచ్చిన అధికారం బట్టి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడికి ఏమిచ్చాడు? సమస్తం ఏకపరుచుకోవాలి. కుమారుడికి అధికారం ఇచ్చాడు. పరలోకమందును భూమి మీద సర్వాధికారం ఇచ్చాడు. ఇప్పుడు క్రీస్తుకు వందనం ముందున్నవారే ఆ పట్టణం కోసం వందనం చేశారనే కదా మీకు ఇన్ని రుజువు చూపిస్తున్నాడు. అందుకు ప్రతి క్రీస్తునున్న ప్రతి పరిశుద్ధుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో వందనాలు చెప్పమని పౌలు గారు చెప్తున్నాడు. అక్కడ ఆలోచించాలి. వారి ఎంట ఉన్న సంఘము మీకు వందనాలు చెప్తున్నాయి. పవిత్రమైన ముద్దు పెట్టుకుని, పవిత్రమైన ప్రేమ కలిగి వందనాలు చెప్పుకోమన్నాడు. ఆ వందనమే రానప్పటికి మన బతుకులు ఎందుకంటే అసలు బైబిల్ ఎందుకు మన దగ్గర? మళ్ళీ పెద్ద క్రైస్తవుణ్ణి, పెద్ద పాటగాడిని, పెద్ద ప్రసంగికుని ఎందుకండి? ఒకడినొకడు వందనాలు చేయలేనప్పుడు మన బతుకులు శూన్యం. ఆలోచించండి దయించి. ఇది నా వేదన. ఎందుకంటే క్రైస్తవులు ఈరోజు ఎలా ఉందయ్యా అంటే కనీసం అన్యుల్లో కూడా వందనాలు చెప్పుకున్న సందర్భం మీకు చూపించండి. కానీ క్రైస్తవులో ఉన్న బహుకొరువు ఏంటయ్యా అంటే వందనం చెప్తే దిగిపోతున్నాడు. ఆయనకి ఇలా పెట్టవలసిన పని ఏంటి? నువ్వు ఆడికి పెడతలేదురా బాబు, లోపల ఉన్న క్రీస్తుకు పెడుతున్నావు. క్రీస్తు అతనిలో ఉన్నాడు. అతను పెడితే అతను నీకు పెడితే నీలో ఉన్న క్రీస్తుకు పెట్టినట్లు లెక్క. అతను పెట్టలేదనుకో, నువ్వు పెట్టో, నిన్ను దేవుడు హర్షిస్తాడో. అతను పెట్టలేదనుకో, దేవుడు అతన్ని అడుగుతాడు. కనుక ఒకడినొకడు ఏక మనసు కలిగి, ఏకభావము కలిగి, ఏక తాత్పర్యము కలిగి, ఇది జీవితం. కనుక ఈరోజు దయించి నేను అలా చెప్తున్నాడు, కనీసం ఈ పరిస్థితులైనా ఒకడినొకడు ఫోన్ చేసుకోండి. ముద్దులు ఎట్టుకోక్కర్లేదు, ముద్దులు ఎట్టుకోవడం దగ్గర లేం కదా. ఒకరినొకడు ఫోన్ చేసుకుని ఒకరినొకడు వందనాలు చెప్పుకోండి. అది ప్రేమ. ఒకరినొకరు యోగక్షేమాలు అడగండి. ఎలా ఉన్నావు సోదరు అడగండి. నీ ఉనికి నువ్వు చూపించుకో. లేదండి నేను ఆదివారం వచ్చినప్పుడు కదులుతానని అన్నావు అనుకో, నువ్వు ఒక విగ్రహం తప్ప నువ్వు వాక్య సంబంధివి కాదు. కనుక దయించి అర్థం చేసుకొని చెప్పాను ఇందాక. ఆదికాండం 11 అధ్యాయంలో భాషల ద్వారా దేవుడు వారి యొక్క సొంత తెలివితేటలను బద్దలు కూడా పడేశాడు. అలాగే నువ్వు కూడా దేవుడికి వ్యతిరేకంగా ఉండి, వాక్యాన్ని వ్యతిరేకంగా ఉండి నీ సొంత కట్టడాలు కట్టేవనుకో, కట్టుకుని చే బాగుంటుంది. కోల్చడం మొదలెట్టాడు అనుకో, మరలా మామూలుగా కోలుకో. నెబుకద్నెజరుని తొక్కుపడేసాడు ఆయన. నువ్వు నేనే అంత. ఆ పొగరన్నది పక్కనెట్టండి. ప్రభు పాదాల మీద పడండి. ప్రతి సహోదరుని ప్రేమతో ఉనండి. ప్రతి సహోదరు గురించి ప్రార్థన చేయండి. ఒకవేళ నీతో ఏ సహోదరుడు మాట్లాడకపోయినా వాడి గురించి ప్రార్థన చేయి. ఒకవేళ ఏ సహోదరుడు భార్యాభర్తల గొడవలతో ఉన్నాడనుకో, వారి కాపురం గురించి ప్రార్థన చేయి. ఒకవేళ ఏ సహోదరి అయినా, ఏ కష్టంలో ఏ బలహీనతగా ఉన్నాడనుకో అంటే వారందరి గురించి ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో వారి గురించి మొర్రపెట్టు. మీరు చేస్తున్నారయ్యా అంటే ఒకటే, నేను చేస్తేనే మాట్లాడతాను. కనుక దయించి ఒకవేళ నేను చేయలేదనుకో దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. ఈ ప్రసంగాల ద్వారా ఏదో కాలయాపన గురించి కాదండి, జీవితాలు సరిదిద్దుకోవాలి. సమయం లేదు. దేవుని కోపం ఎంతో తీవ్రంగా ఉంది. ఈ చివరి కాలంలో అయినా మనలో ప్రేమ లేకపోతే వ్యర్థులం. మరొకసారి మాటల ద్వారా మిమ్మల్ని దేవుడు దీవించని కోరుతూ మా అందరి గురించి ప్రార్థించండి. థ్యాంక్ యూ.